హలో అండి, వెల్కమ్ టు రోడ్ టు ఫుడ్ ట్రిప్. ఈరోజు మనము ఆంధ్ర చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. అసలు వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తిక్కుగా కలుపుకొని తింటే అబ్బబ్బా సూపర్ ఉంటుందండి. చెప్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇంకా లేట్ ఎందుకు, ఎలా చేయాలో చూసేద్దాం రండి. మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక 7 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్స్ కట్ చేసుకున్న అల్లం, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇవి మొత్తం కలిపి మిక్సీ పట్టాలండి. మిక్సీ చేశాక మనకు ఒక పౌడర్లా వస్తుంది అనమాట. అందులో 1 కప్ ఆనియన్స్ వేసేసి మళ్ళీ మిక్సీ చేయాలి. మిక్సీ చేసేస్తే మనకి మసాలా అనేది ప్రిపేర్ అయిపోతుంది. అది పక్కన పెట్టేద్దాం. 1/2 కప్ చింతపండు తీసుకుని ముందుగా మనం వాటర్తో కడుక్కోవాలన్నమాట. వాటర్తో కడిగేసాక అందులో వాటర్ వేయాలి. కొంచెం వాటర్ వేసి మనం ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టాలన్నమాట చింతపండుని. 15 మినిట్స్ వరకు నానిన తర్వాత మనం దాన్ని చింతపండు పులుసులా చేసుకోవాలి. ఇది పులుసు కర్రీ కదా, సో చింతపండు పులుసు కావాలి మనకి. అది చింతపండు పులుసు చేసుకుని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఒక 6 లేదా 7 పచ్చిమిరపకాయలు వేయాలి. అవి వేసాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా వేసేయాలి. మసాలా వేసేసాక ఒక 3 మినిట్స్ వరకు అలా తిప్పాలన్నమాట, పచ్చివాసన పోయేదాకా. ఒక 1/2 స్పూన్ పసుపు వేసి మొత్తం మిక్స్ చేసేయండి బాగా. వన్ స్పూన్ కల్లుప్పు, 3 స్పూన్స్ కారం, 2 వేసాక బాగా కలపాలి. ఉప్పు కారం 2 మసాలాకి పట్టాలి కాబట్టి మంచిగా బాగా కలిపేయాలి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న చేప ముక్కలు వేయాలి. నేను ఇక్కడ ఒక ఫుల్ చేపను వేసేస్తున్నాను. అది వచ్చి 1.5 kg వెయిట్. ముక్కలు వేసేసాక ఒక గ్లాస్ వాటర్ వేయాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ చాలు. ఉప్పు కారం ముక్కలకి పట్టాలి కాబట్టి స్లోగా కొంచెం ముక్కల్ని అటు ఇటు తిప్పుకోవాలి. కొంచెం కొత్తిమీర వేయాలి. ఇప్పుడు పచ్చి మామిడికాయ ముక్కలు వేయాలి. అవి తొక్క తీసేసి వేయాలి, ఇలా ముక్కల కింద కట్ చేసుకుని. అవి వేసాక ఒక 5 నిమిషాలు ఉడికించి మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు, ఆ చింతపండు పులుసు అయితే వేసేయాలి. ఒక 2 కప్పుల చింతపండు పులుసు వేయాలి.
ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 నిమిషాల వరకు ఉడికించాలి. 20 నిమిషాల తర్వాత చూస్తే మనకి చూసారు కదా ముక్క అది ఉడికిపోయి పులుసు కూడా కొంచెం చిక్కబడింది. అందులో కొంచెం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. అంతే అండి, నోరూరించే చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.